ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నిద్రించే ముందు ఒక్కసారి నీ బాబా చెప్పేది విను. ఈ రాత్రి నీ కలలోకి వచ్చి ఒక మంచి శుభవార్తను చెబుతాను, నమ్మి వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారు. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి వార్తను తీసుకువచ్చారో మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఈ రాత్రి శ్రద్ధగా ఒక్కసారి నీ సాయి చెప్పేది విను. నీ సాయి చెప్పేది విన్నాక ప్రశాంతంగా నువ్వే ఆనందంతో నిద్రిస్తావమ్మా. నీ కలలో ఒక మంచి శుభవార్తను కూడా చెబుతాను. నువ్వు సందేహపడే విషయాలన్నిటికీ సమాధానం కూడా ఇస్తాను. శ్రద్ధగా విను. నా ఈ వాక్కు పూర్తిగా ఎప్పుడైతే నువ్వు నమ్మి అర్థం చేసుకున్నావు అంటే ఇది కేవలం నీకోసమే. ఇదిగో ఇలా చూడు. ఏంటి నువ్వు అంత నిర్లక్ష్యంగా ఉన్నావు? నేను నీతోనే మాట్లాడుతున్నాను బిడ్డా. నీకోసమే కదా నీ సాయి నీ దగ్గరకు వచ్చారు. నా కోసం నువ్వు ఎక్కడెక్కడో వెతుకుతున్నావు కదా. ఎందుకు తల్లి? ఎప్పుడైతే నువ్వు నన్ను వెతకడం మొదలుపెట్టావో ఆ క్షణమే నిన్ను నేను మన్నించేశాను తల్లి. నువ్వు చేసిన చిన్న చిన్న తప్పుల నుంచి నేను నిన్ను కాపాడుకుంటాను. బాబా, నేను అసలు ఏం చేశాను? ఎవరికి కూడా హాని తలపెట్టనే. ఎందుకు మీరు ఇలా అంటున్నారు అని అంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. గతాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీకే తెలుస్తుంది నువ్వు ఎక్కడ తప్పు చేశావో, ఏం చేశావో నీకే అర్థమవుతుంది. అలా ఉన్న నువ్వు ఆ సందర్భంలో కూడా నువ్వు నన్ను క్షమాపణ కోరావు. ఇప్పుడు నువ్వు అందులో నుంచి పూర్తిగా బయటపడ్డావమ్మా. కాబట్టి నేను ఆ తప్పును కూడా మన్నించేశాను. జరిగిన దాని గురించి ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు. దాన్ని పూర్తిగా మర్చిపో. నన్ను నువ్వు ఎక్కడెక్కడో వెతికి వెతికి అలసిపోయిన నువ్వు ఒక్కటి మర్చిపోతున్నావు. ఏంటో తెలుసా? నేను నీ పక్కనే ఉన్నాను అని నువ్వు మర్చిపోతున్నావు చెప్పు. అసలు విచిత్రం ఏంటి అంటే, నేను నీ ఇంట్లో ఒక ఫోటోగా ఉన్నా లేదా విగ్రహంలో ఉన్నా సరే నన్ను నమ్మి పూజ చేశావు, మొక్కడం ఆరంభించావు. అసలు నీకు తెలియకుండానే ఎందుకు నువ్వు నన్ను వెతుకుతూ ఉన్నావు చెప్పు. నేను నీ పక్కనే నీతోనే ఉన్నాను తల్లి. నిన్ను నడిపిస్తూ ఉన్నాను. ఆ విషయం నీకు తెలియక నా కోసం వెతుకుతున్నావు. నేను నీ కళ్ళ ముందే ఉన్నా సరే నువ్వు నన్ను గుర్తించలేని స్థితిలో ఉన్నావు. నువ్వు నాతో మాట్లాడేది, నన్ను ప్రార్థించేవి అన్నీ నేను కళ్ళారా చూస్తున్నాను. నువ్వు ఉన్న దగ్గర నేను నీ చుట్టూ కాపలాగా ఉంటున్నానమ్మా. అసలు చెప్పాలి అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను నీకు తోడు నీడగా ఉన్నాను. కొంతకాలం నుంచి నీ చుట్టూ అంతా చెడు జరుగుతుంది కదా. ఆ విషయం గమనిస్తున్నావా? దానివల్ల నువ్వు ఎంతో భయపడుతున్నావు. ఆ భయంలో కూడా నన్ను ఎవరో రక్షిస్తున్నారు అని గుర్తించావు. అసలు ఇదంతా కళ లేక నిజమా అని నువ్వే ఆందోళనగా, మనసు గందరగోళంగా ఉంది కదా. జరిగిందంతా నిజమే తల్లి. నిన్ను ప్రతి క్షణం కాపాడుకుంటూ నీ ఇంటిలోనే నేను ఒక నీడలా నిన్ను చూస్తూనే ఉన్నాను. కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉన్నాను బిడ్డా. నేను నీ దగ్గర ఉన్నప్పుడు దేని గురించి ఆలోచించకు. నిజమైన విశ్వాసంతో ఉండు తల్లి. నీ అలవాటులన్నీ మార్చుకో. నాలో ఐక్యమవ్వు. నీ కర్మదోషాలన్నీ నేను తొలగిస్తాను. నువ్వు చేసే పాపాల నుంచి నేను నిన్ను దూరంగా తీసుకువెళ్తాను. నీకు కావాల్సింది, నువ్వు నన్ను కోరింది తగిన సమయంలో నేను నీకు అందిస్తాను. నువ్వు ఊహించని సమయంలో అవన్నీ నీకు చేరుతాయి బిడ్డా. నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నీ తండ్రిగా నాది. నేను నీకు ఒక దారి కూడా చూపిస్తానమ్మా. నీకు ఎప్పుడైతే ఆపద వస్తుందో అప్పుడు నువ్వు నన్ను పిలిచేంత వరకు నేను ఆగను తల్లి. నీ ఆపద కన్నా ముందే నేను నిలబడతాను. నీ చుట్టూ జరుగుతున్న ఏ చెడునైనా సరే నేను అడ్డుకుంటాను. అలానే ఎప్పుడూ కూడా నేను నిన్ను కాపాడుకుంటూ ఉంటాను తల్లి. కొన్ని సందర్భాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాంటి సందర్భాల్లో కూడా నేను నీకు కొన్ని సంకేతాలు పంపుతాను. అది ఎలా అయినా సరే పంపుతాను తల్లి. నా గుడిలో కావచ్చు, లేదా నా స్నేహితుల ద్వారా అయినా, నీ స్నేహితుల ద్వారా అయినా సరే నేను సందేశాన్ని పంపిస్తాను. ఇలా ఎవరి చేతనైనా నీకు సంకేతాలు చేరవేస్తాను. వాటి వల్ల నువ్వు నీకు జరగబోయే ఆపదల నుంచి బయటపడతావు తల్లి.
ఎప్పుడైతే నువ్వు నీ బాబా చెప్పేవి శ్రద్ధగా విని అర్థం చేసుకుంటావో ఆ క్షణం నీ కష్టాలన్నీ తొలగిపోయినట్లే, నీ ప్రార్థనలన్నీ నెరవేరినట్టే. ఇక నీకు ధైర్యం వచ్చింది కదా, ఆనందం వచ్చింది కదా, నా బాబా నాకు తోడు ఉన్నారు అని నువ్వు నమ్ముతున్నావు కదా. ఇక ప్రశాంతంగా నిద్రించమ్మా. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము అస్సలు అవసరం లేదు. ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.